ఈ కార్యక్రమాన్ని చూడడానికి సంసిద్ధులైనటువంటి మిత్రులందరికీ కూడా స్వాగతం. చాలా చక్కని సన్నివేశాలను పంచుకోవడానికి ఇప్పుడు మనం సంసిద్ధం అవుతున్నాం. అదేమిటి అని అంటే, ప్రతి మనిషి కూడా కొన్ని సందర్భాల్లో చాలా ఆనందపడాలి, సంతోషపడాలి అని రసరంజకమైనటువంటి సన్నివేశాలని ఆస్వాదించాలి అని ఆలోచిస్తారు, ఆహ్వానిస్తారు, ఆసక్తి చూపిస్తారు. అటువంటి సందర్భంలో మనకు లలిత కళలు అనేటువంటివి ఉన్నాయి. సంగీతము, నృత్యం, చిత్రలేఖనం, కవిత్వం, శిల్పం. అంటే ఏ కళనైతే మనం ఆస్వాదించినప్పుడు ఆనందం కలుగుతుందో, మన మనస్సుని ఆనందపరుస్తుందో అది లలిత కళ. అటువంటి లలిత కళా తోరణానికి మరి ఉద్యుక్తులు కానిటువంటి వాళ్ళు, లలిత కళా తోరణాన్ని మరి ఆస్వాదించినటువంటి వాళ్ళు ఎవరుంటారు? ముఖ్యంగా ప్రకృతి చాలా అందమైనటువంటిది. ప్రకృతిలో ఎన్నో రమణీయమైనటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి బాగా మబ్బులు కమ్మినప్పుడు, ఆకాశం వంక చూసినప్పుడు, మెరుపులు మెరిసినప్పుడు, కోయిల కూసినప్పుడు, మనస్సు పరవశించినప్పుడు, మయూరం పురివిప్పి ఆడినప్పుడు, అపరూపమైనటువంటి సంఘటనలు మన కంటి ముందు కనిపించినప్పుడు పరవశించిపోతాం. అలాగే చాలా సన్నిహితంగా, చాలా సందర్భాల్లో దూర తీరాలకు పోతూ ఉంటాం, సముద్ర తీరాలకు పోతూ ఉంటాం. అక్కడ ఎగసిపడేటువంటి అలలతో కూడినటువంటి సముద్రాన్ని చూస్తాం. మనలో ఆలోచనలు రేకెత్తిపోతాయి. అదో ప్రపంచం. దాని గర్భంలో, ఆ లోతుల్లో వేరే ప్రపంచం ఉంది. నేల వదిలిపెట్టి మనం ఇంకో చోటికి పెడితే ఎట్లా బతకలేమో, ఆ జలచరాలు నీళ్లలో ఉండేటువంటివి ఆ జలధిని వదిలిపెట్టి బయటకు వచ్చి బతకలేము. కొన్ని ఉపచరాలు ఉంటాయి, నేల మీద నీళ్లలోనూ కూడా తిరిగే ఉంటాయి. సహజంగా భూచరాలు, జలచరాలు ఎవరెవరి స్థావరాల్లో అవి ఉంటాయి. మరి పోరాటం అనేటువంటిది, జీవన పోరాటం నేల మీద ఎంత సహజమో నీళ్లలో కూడా అంతే సహజం. అయినప్పటికీ కూడా కడుపులో ఉన్నదాన్ని ఏది కూడా బయట పెట్టదు. మన కడుపులో ఏముందో మనం బయట పెడతామా? మనిషిని చూస్తే కడుపులో ఉన్నది మనం కనిపెట్టగలుగుతామా? డాక్టర్ గారి దగ్గరికి వెడితే కూడా మనం చెప్తే కానీ ఆ డాక్టర్ గారు కనిపెట్టలేడు. అదే మాదిరిగా సముద్రం ఒకటి పెడితే ఆ తన్నుకొచ్చేటువంటి అలలను చూస్తామే కానీ ఆ అలల వెనకాల ఉన్నదేమిటి, దాని గర్భంలో ఉన్నదేమిటి, దానికి అంత శక్తి ఎట్టా వచ్చింది అనిపిస్తుంది కానీ మనం కనిపెట్టలేం. రకరకాల కారణాలు చెప్తారు కానీ దాని ఆనందం దానిదే, దాని అందం దానిదే. మనం సాధారణంగా చూసి ఆనందపడిపోయి, ఆహా ఈ అలలు ఎంత ఎత్తుగా వస్తున్నాయి, ఎంత శక్తివంతంగా వస్తున్నాయి అనుకుని వచ్చేస్తాం. కవి అనేటువంటి వాడు అక్కడే కూర్చుని దాన్ని అక్షరబద్ధం చేసి అది చదివిన వాళ్ళందరి చేత ఆనందింపజేస్తాడు, తాను ఆనందపడతాడు. తన భావాన్ని ఆవేశపూర్వకంగా అక్షరబద్ధం చేస్తాడు. కడలి తరంగం అనే పేరుతో డాక్టర్ చింతలపాటి మురళీకృష్ణ పసిఫిక్ మహాసముద్ర తీరంలో కూర్చొని ఆ అలల్ని చూసి తను కలిగినటువంటి భావావేశాలని వ్యక్తం చేసినటువంటి కొన్ని పద్యాలు ఒకటి రెండు ప్రస్తావించదలుచుకున్నారు. ఎంతటి శక్తిశాలుడవో, సముద్రాన్ని చూడగానే అనిపించింది. ఎంతటి శక్తిశాలుడవు, ఎన్ని యుగాలుగా సంచలించుచున్. ఈ మహాసముద్రం ఎంత శక్తివంతమైంది! ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని తరాల నుంచి, ఎన్ని